మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్ లోని శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలో స్వామీజీల కోసం ఏర్పాటు చేసిన గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్టార్ 5 లో మంటలు ఎగసిపడటంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. దాదాపు 30కి పైగా టెంట్లు కాలిపోయినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాగ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికి వచ్చే ఆధ్యాత్మిక గురువులు అలాగే సాధువుల కోసం ఏర్పాట్లు చేసిన టెంట్లన్నీ కూడా దట్టమైన పరిస్థితి. సుమారు 30 టెంట్లకు పైగా కాలి బూడిదయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంటల్ని ఫైర్ బ్రిగేడ్ అదుపు చేస్తాయి. అక్కడ జనుముతో అలాగే కర్రలతో ఏర్పాటు చేసిన టెంట్లు, ముఖ్యంగా అక్కడ వచ్చే సాధువుల కోసం, వివిఐపీల కోసం ఇటు పరుపులు అలాగే ముఖ్యంగా వస్త్రాలతో ఏర్పాటు చేసిన టెంట్లన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. తడికెలతో తాత్కాలిక టెంట్లను ఈ మహాకుంభమేళా కోసం 45 రోజుల పాటు జరిగే కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 35 కోట్ల మంది ఈసారి కుంభమేళాకు వస్తారని చెప్పి అంచనా, వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అయితే వంట సిలిండర్లు పేరడంతో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. వరుసగా ఈ టెంట్లలో ఏర్పాటు చేసిన సిలిండర్లు పేరడంతో మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే భక్తులు అలాగే యాత్రికులు ఉంటారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శాస్త్రి బ్రిడ్జ్ సమీపంలో ఈ మధ్యాహ్నం ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. పూర్తిగా 6 నుంచి 10 అగ్నిమాపక బృందాలు ఈ అగ్నికి లెగిసిపడిన వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ప్రజలంతా కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత భయాందోళనలతో సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల టెంట్లకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తుగానే ఆ టెంట్లలోని వస్త్రాలు కానీ టెంట్లు జరుపుతో ఏర్పాటు చేసిన గుడారాలు వీటన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అయితే దీనిపైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వచ్చే ప్రాంతం, చాలా సురక్షితమైన ముఖ్యంగా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. అలాంటి చోట ఏ విధంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ప్రమాదానికి గల కారణాలు అలాగే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అన్న దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటనని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రాథమికంగా సహాయక కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ముందస్తుగానే టెంట్లకు మంటలు అంటుకున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులంతా కూడా వాటిని ఖాళీ చేసి దూరంగా పరుగులెత్తడంతో ప్రాణ నష్టం అనేది తగ్గింది. ఎటువంటి ప్రాణ నష్టం ఇప్పటి వరకు సంభవించలేదని చెప్పి సమాచారం. ప్రస్తుతం పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. శాస్త్రి బ్రిడ్జ్ వద్ద ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా దట్టంగా నల్లటి పొగ అలుముకొని ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో ప్రజలు కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. కుంభమేళాకు వచ్చే భక్తులు, యాత్రికులు, సాధువులు వీరంతా కూడా ఈ అగ్నికీలలో ఎదుర్కొంటున్న దృశ్యాలను చూసి వెంటనే అక్కడి నుంచి ముఖ్యంగా పరుగులెత్తారు. ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్ సహాయక సిబ్బంది మొత్తం కూడా అక్కడికి చేరుకునే మంటలు అయితే అదుపు చేసిన పరిస్థితి. సెక్టార్ 5, సెక్టార్ 19 ప్రాంతంలో ఈ ముఖ్యంగా గుడారాలు ఎవరైతే సాధువులు, అఖండాలు అలాగే వివిఐపీల కోసం ఏర్పాటు చేసిన టెంట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఎందుకు ఈ సిలిండర్లు పేలాయి, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, అలాగే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక దర్యాప్తు కమిటీ వేసి దర్యాప్తులోని ముఖ్యంగా ఏ విధంగా ఈ ప్రమాదం సంభవించింది అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఉన్నతాధికారులు, పోలీసు అధికారులని నివేదిక కోరే అవకాశం కూడా ఉంది. యూపీ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యంగా ఏర్పాట్ల విషయంలోనే చాలా లొసుగులు ఉన్నాయి, ఏర్పాట్లు సరిగా చేయలేదని చెప్పి సమాజ్వాదీ ప్రతిపక్ష పార్టీ బీజేపీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానానికి వెళ్ళబోతున్నారు. ఈ సమయంలో ఈ అగ్ని ప్రమాద ఘటన అనేది చోటు చేసుకోవడం, అలాగే ముఖ్యంగా యూపీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు ముందస్తుగా సురక్షితమైన లక్షలాది కోట్లాది మంది భక్తులు అలాగే ఈ పుణ్య స్నానాల కోసం గంగా, యమున, సరస్వతి
నదుల కలయిక ప్రయాగ్రాజ్ ముఖ్యంగా ఈ 3 నదుల కలయిక ప్రాంతంలో ముఖ్యంగా 10,000 ఎకరాల్లో ఈ కుంభమేళా నిర్వహణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి చివరి వరకు కూడా ఈ కుంభమేళా అనేది కొనసాగబోతోంది. సో ప్రస్తుతం అన్ని తీరాలను అయితే ఫైర్ బ్రిగేడ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదుపు చేయడం జరిగింది. ఘటన కారణాలకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే వెల్లడించబోతోంది. థ్యాంక్ యూ గోపి.